పంచభూతాలు. ఎపిసోడ్ 2 రోస్టెడ్. ఏంటక్క వీడి కోసం బాధపడుతున్నావా? కాలీఫ్లవర్ ను కూడా కామంతో చూస్తాడు, వీడి కోసం బాధపడుతున్నావా? అయినా వీడి కోసం బాధపడడం, TSRTCలో బస్సు కోసం వెయిట్ చేయడం రెండు వేస్టే. ఫ్లాష్ బ్యాక్. ఎపిసోడ్ 1 లాగే ఎపిసోడ్ 2 లో కూడా మళ్ళీ సన్మాం వస్తాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువయ్యారు అనుకుంటూ. తర్వాత మన క్యూ టీ పెడుతూ ఉంటుంది. అప్పుడు మన సన్నుమావ అన్నాడు కదా, ఆ బేవర్స్ గాడు మళ్ళీ వస్తాడు. ఏం చేస్తున్నామా? చీ దీని అమ్మ బతుకు. పొద్దున్నే మా అంటూ బుజ్జగించడం, రాత్రి అయితే దిగజారి దెంగటం వీడికి వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. అయినా మా అంటూ రాత్రి అయితే ఎలా దిగజారి దెంగుతావురా ఇర్రిపుక. బ్రదర్ నీకు ఒక సజెషన్ ఇస్తా, ప్లీజ్ చెయ్యి. అర్జెంట్ గా ఏదైనా ఎలుగుద్దులో ఏలెట్టి అరబిక్ దెంగి. అదే సాలే. ఎందుకంటే దిగజారి దెంగే విషయం మీ అమ్మకు గాని తెలిసిందనుకో, లక్ష్మీ మూవీలో వేణుమాధవ్ సీన్ తెలుసుగా, అలా బ్యాట్ తో దెంగుతుంది, జాగ్రత్త. తర్వాత మన క్యూన్ మధు ఆఫీసులో వర్క్ చేస్తుంటే ఒకడు వచ్చి, మేడం మీకోసం కీర్తి పాప వచ్చింది అంటాడు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది దీని పేరే కీర్తి. ఇంకా కీర్తి పాప క్రింజ్ చేయడం మొదలు పెడుతుంది. చూడండి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా? నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది మధు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం లేదు మావా, దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వచ్చి నువ్వు రీల్స్ చేస్తున్నావు, వాటి కింద బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, అవి మా ఫ్రెండ్స్ చూసి ఎగతాళి చేస్తున్నాడు, అందుకే బ్రేకప్ అంటాడు. అయినా మీ ఫ్రెండ్స్ ని రీల్స్ చూసి లైక్ కొట్టి ఎక్కువ మాట్లాడకుండా దెంగేయండి అని చెప్పకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, బ్రేకప్ అని చెప్తావేంట్రా ఎర్రిపుక. ఎవడో లంచా కొడుకులు ఫేక్ అకౌంట్స్ తో కమెంట్ చేస్తే, ఎవడెవడో వేస్ట్ నా కొడుకులు కమెంట్ చేస్తే నన్ను తిట్టడం ఏంటి మధు? ఆ కామెంట్స్ ఈయన కొడుకే చేసుంటాడు. తర్వాత మదక్క ఇలా చెప్తుంది, నోరు మూసుకొని నా ఫ్లాట్ కి పెట్టి పేలం సర్దుకొని వచ్చేయి. తర్వాత మన బేవర్స్ గాడు వాడి ఫ్రెండ్ తో మందు తాగుతుంటే వాడి ఫ్రెండ్ ఇలా అంటాడు, రోజు తాగుతున్నావంట, ఆఫీస్ కి వెళ్లడం లేదంట, రోజు మధుని పండబెట్టి అరుంధతిలో పశుపతిలాగా మింగుతున్నావంట, ఏ నీ మొడ్డకి అంత దోలగా ఉందా అంటాడు. అప్పుడు మన బేవర్స్ గాడు ఇలా అంటాడు, నీకెలా తెలుసురా నా మిల్లీ మేకర్ కి దోల ఎక్కువ అని, చెప్పు లేకుంటే ఈ గ్లాస్ బాటిల్ ని నీ గుద్దలో దోపుతా. అప్పుడు వాడి ఫ్రెండ్ ఇలా అంటాడు, మధు కలిసిందిరా, నువ్వు పెళ్లికి ముందు కుక్కల్ని పందులు మింగేవాడు అంట, ఇప్పుడు అలాగే మధును కూడా మింగుతున్నావంట. ఆగు ఇప్పుడు పోయి దాని గుద్ద దెంగేస్తా అంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్. అయినా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా నా లవడా? రే ఎవరా డైరెక్టర్, ఆ నా కొడుకు దొరికితే గుద్ద బగల్ దెంగాలి. ఇప్పుడు మన మదక్క ఒక హోటల్లో ఉంటుంది. తర్వాత మన కామేష్ గాడు మన మధు దగ్గరకు వచ్చి, ఏ నా పేరు కామేష్, నీ పేరేంటి, అలాగే నువ్వెవరి కోసం వెయిట్ చేస్తున్నావు అంటాడు. అండ్ మీరు చెప్పినట్టు నాకు గుంపులుగా ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్ అయితే అస్సలు లేడు. అప్పుడు మన కామేష్ ఇలా అంటాడు, అయితే నేను రోజు ఈ కాఫీ షాప్ కి రావాలన్నమాట. వాట్? ఏమైందండి అటు ఇటు చూస్తున్నారు? ఏం లేదు, ఇక్కడ ఇన్ని చైర్స్ ఉంటే నువ్వు ఇక్కడే ఎందుకు కూర్చున్నావా అని. అప్పుడు మన కామేష్ గాడు పులిహోర కలపడానికి అంటాడు. పులిహోర కలుపుదామని? ఏంటి ఇది పులిహోరనా? అయితే నీకంటే చిల్లా స్టార్ బాగా కలుపుతాడు కదరా. నేను చూసిన వెబ్ సిరీస్ లో వరెస్ట్ పులిహోర ఇది. దీనితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్. తర్వాత మన కామేష్ గాడు ఇంటికి వచ్చి కుక్కలాగా అరుస్తాడు, అలాగే రక్తం కూడా చిందిస్తాడు. అయినా దాని పని చూస్తానని పోయి ఇప్పుడు నీ చేయి చూడు ఏమైందో, కొట్టుకొని కూడా పనికిరాదనుకుంటా. తర్వాత రాజుని ఎందుకు కలిసావు నువ్వు అంటాడు. మొన్న ఏదో పనుండి ఆఫీస్ దగ్గరకు వచ్చాడు, తెలిసిన ఫ్రెండ్ కదా, మాట్లాడకపోతే బాగోదని మాట్లాడాను. తెలిసిన ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు నేను బాగున్నాను నువ్వు బాగున్నావని మాట్లాడాలి, కానీ నేను ఇంతకు ముందు కుక్కల్ని పందుల్ని దెంగా అని ఎందుకు చెప్పావు, వాడికి నీకు ఏమైనా నడుస్తుందా అంటాడు. అప్పుడు మధు చెంప మీద ఒకటి దెంగి, పూక వాడిని బ్రదర్ అంట తెలుసా అంటుంది. తర్వాత మన కామేష్ గాడు, పీరియడ్స్ అన్నా అయిపోయిందా? ఈ రోజు లాస్ట్ డే. అయితే వచ్చి పడుకో మింగుతా అంటాడు పూగ్గాడు. సరే పడుకో, తిన్నాక వస్తా, పని పాట ఏం లేదు కదా. తర్వాత పాపం మన మధు ఏమి మింగలేదని బాధపడుతుంది. అంటే ఏమీ లేదు, ఆరుగురు ప్రతివర్తన మూవీ తెలుసుగా, ఆ టైప్ అనమాట. ఏదేదో చేయాలనుకున్నాను కానీ ఒకసారి డాక్టర్ని కలవండి.
హాయ్. ఎపిసోడ్ 3. ఈ రోజుకి ఇంతే మావా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 50 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నా మావా. చేసి తెంగండి మావా, చేసి తెంగండి. మరి ఉంటానే.